మొత్తానికి హరిదాస్ గారు మీ కుంతి మంత్రం తోటి మీ ట్రూప్ యాక్టింగ్ తోటి ఆ స్టిక్కర్ గారి ఫ్యామిలీకి స్టిక్కర్ వేయించేసారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, ఒక మంత్రం చేత ఒక కాపురాన్ని నిలబెట్టానన్నమాట. ఇది ఉంచండి. కలిసి వచ్చే కాలం వస్తే గాడిది కూడా బంగారు గుడ్లు పెడుతుందంట. అదిరెడ్డి, రొయ్యల ప్యాకింగ్ అయిపోయిందా? డ్రాఫ్ట్ ఇంకా రాలేదంటయా? త్వరగా పంపించు, వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి. ముందు మా నాన్నకు పంపించాలి, త్వరగా పంపించు. కృష్ణ కృష్ణ అయిపోయి నాన్న చచ్చావు. ఏంటన్నా? రొయ్యల చెరువుల డబ్బులు వచ్చినాయా? వచ్చేస్తున్నాయి. క్యాష్ కదా, మనిషి తేవడానికి వెళ్ళాడు. సాయంత్రంలో పంపకపోతే మాట పోద్ది. అలాగే పంపించేద్దాం, లేకపోతే మాట పోతుంది. మర్చిపోమాక. అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. గుడ్ మార్నింగ్ కృష్ణ, కమాన్ రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏమి లేదు, నాకు అర్జెంటుగా 2 లక్షల లోన్ కావాలి. లోనా? అవును, పీకల మీదకి వచ్చింది, మా నాన్నకి ఇవ్వాలి. ఏదో రకంగా 2 లక్షలు అడ్జస్ట్ చేయి. తప్పకుండా. నీ కాక ఇంకెవరికి ఇస్తాను? ఈ ఫార్మ్స్ ఫిలప్ చేయి. థ్యాంక్ యూ. షూరిటీ సంతకం మాత్రం మీ ఆవిడ చేత పెట్టించు. ఏంటి? అప్పుడు తన లోన్ అడిగితే నా షూరిటీ అడిగారు, ఇప్పుడు తన షూరిటీ కావాలా? వాట్ ఈస్ దిస్? అదే, కార్లు విమానాలు, విమానాలు కార్లు అవడం అంటే. అప్పుడు ఆవిడకి షూరిటీ ఇచ్చే పొజిషన్ నీది, ఇప్పుడు నీకు షూరిటీ ఇచ్చే పొజిషన్ ఆవిడది. చూడండి మిస్టర్ విజయ్, ఫైనల్ గా చెప్పండి, ఆవిడ సంతకం పెట్టకపోతే నాకు లోన్ ఇవ్వరా? చెప్పండి. ఆ రోజు నువ్వు షూరిటీ సంతకం పెట్టకపోతే ఆవిడకి కూడా ఇవ్వలేదుగా. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆవిడ సంతకం పెట్టకపోతే లోన్ ఇవ్వటం కుదరదు. అదన్నమాట. బలి 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 అంటే ఇప్పుడు నీకు అర్జెంటుగా 2 లక్షలు అప్పు కావాలన్నమాట. మరి అలాగే ఇద్దాం, కానీ మరి దానికి ఒక చిన్న హామీ ఉంటది కదా, అదేంటి అని. నా సూపర్ మార్కెట్ కేబుల్ టీవీ యూనిట్ హామీగా పెట్టుకోండి. అది ఆ మాత్రం హామీ దాన్ని ఉంటే బాగుంటది. ముందు ప్రామిసరీ నోట్ మీద ఎంటీ దస్తావేజుల మీద సంతకాలు ఎట్టు. మొదటిది నువ్వు తీసుకున్న దానికి, రెండోది నా ధైర్యానికి. స్టిక్కర్లు నేను తర్వాత అంటించుకుంటాను. 18, 19, 20. వడ్డీ ఇందులో కోసైనా అసల్లోకి తోసేనా అదంతా నాకు తెలీదు. నాకు 2 లక్షలు కావాలి. సరే, ముందు సంతకాలు కానీ, అంకిల్ నేను తర్వాత పేర్చుకుంటాను. నవ్వొచ్చేస్తుంది. అప్పు చేయడం తప్పు అని లెక్చర్లు దంచేసావు. ఆడోళ్ళందరి చేత చీటీలు కట్టించేసి, నా బాకీలు నాకు ఇప్పించేసి, నా స్టిక్కర్లు పీకి నాకే అంటించేసావు. మరి ఇప్పుడు పాపం అప్పు కోసం నువ్వేనా కాళ్ళ కాడకొచ్చావు. అంటే ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులున్నాయన్నమాట అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎదుగో. థ్యాంక్స్ అండి, సమయానికి హెల్ప్ చేశారు. ఇదో లెక్కెట్టుకోక్కర్లేదు, అన్ని సీళ్లు కట్టలే. ఎంతటోళ్ళైనా మన దగ్గర అప్పు చేయక తప్పదు, స్టిక్కర్ అంటించుకోక తప్పదని ఎవడి గారితో తేలిపోయింది. వస్తే అంతటోడికే గాడిద కాళ్ళు అట్టుకోక తప్పలేదు. ఇదిగోండి 2 లక్షలు. ఆయన మీకు ఇమ్మన్నారు. ఏంటి మొహం అలా మార్చుకున్నావు? ఇది మావాడు సంపాదించిన డబ్బు, నీ సొమ్మేమివ్వటం లేదు. కాస్త నవ్వుతూ ఇవ్వచ్చుగా. వద్దులే, శుభకార్యానికి పంపాల్సిన డబ్బు ఈ చేత్తో తీసుకుంటే కలిసి రాదు. అక్కడ పెట్టు. పెట్టమ్మా. ఆనాడు మావాడు ఉద్యోగం మానేస్తానంటే పంచాయతీ పెట్టి గోల్ చేశావు. అదే ఉద్యోగంలో ఉంటే ఇంత సంపాదించేవాడా? ఆడది అగ్నికాజ్యంలో మగాడి అభివృద్ధికి తోడ్పడాలి, అంతేగాని నీళ్లు జల్లివాడి భవిష్యత్తును ఆర్పేయకూడదు. మావాడు అదృష్టవంతుడు కాబట్టి నువ్వెంత వెనకలాగాలని ప్రయత్నించినా నెగ్గు పైకొచ్చాడు. ఇంకోడైతే అయిపోయేవాడే. చూసావా అన్నీతి? వాడు సంపాదించిన డబ్బు నీ చేత మాకిప్పించాడు. ట్రైన్ టైం అయింది, మేము వెళ్ళామని వాడితో చెప్పు. ఇదిగో చూడు, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎక్కడుండాలో అక్కడుండు. అనవసరంగా నిన్ను నువ్వు ఎక్కువగా అనుకోకు, వాడిని తక్కువ చేయకు. నీ అత్తెలివితోటి వాడి భవిష్యత్తు నాశనం చేయకు. జాగ్రత్త. పద. ఈ కాలనీకి వస్తే చాలు, చెప్పులు చేత్తో పట్టుకుని రావాల్సి వస్తోంది. చచ్చిపోతున్నాను. 1,00,000 ధనాలకి 1000 జతలు పోయాయి. ఆశీర్వాదం గడుస్తున్నాడు. మొన్న వాడి దగ్గర 1000 రూపాయలు కొట్టేశాడు, ఇప్పుడు వాడి దగ్గర 2000 కొట్టేసాడు. ఇదిగో ఆశీర్వాదం. చైనా బియ్యం వచ్చిన చౌక అక్షంతలు కొనుక్కుందామని వెళ్తున్నా. సరేగానే, మొన్న మధ్య మీరు ఇది పదానికి అర్థం చెప్పి 1000 రూపాయలు గెలిచారు కదా, అలాంటి పదం ఒకటి వదలండి. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తారు? ఏమండి, కోర్టుకు వెళ్ళాల్సి వస్తాయి. మర్యాదగా ఇంకో పదం వేసి నన్ను ఓడించాలండి. ఇది అనే దానికి మనం పెట్టేసుకున్నాం కదా, వేసుకున్నాం. దీనికి కూడా వేసుకో. 1000 రూపాయలు కలుపుతాం. ఇవ్వడు అంటే అర్థం ఏంటి?
ఇవ్వడు అంటే ఇవ్వడు అని అర్థం. కాదు, ఆ, ఇస్తాడు అని అర్థం. ఓ ఏంటి ఇస్తాడు అని అర్థం? నేను చెప్పుకరా, ఇదిగో ఆ. ఇస్తాడు అని అర్థమైనా ఉండాలి, మాట తప్పకూడదు. అరే, ఆ, నేను 2000 పంది వేస్తాను, నువ్వు 1000 రూపాయలు వేసుకో. పరా. ఆ, ఇవ్వడు అంటే ఇవ్వడనేగా అర్థం. అబ్బా, తెలుగు భాష కీచకుండిరా. ఇవ్వడు అంటే ఇవ్వడు అని అర్థం. పరా, పరా. నువ్వు కూడా తీరా. ఇంత ఇదిగో ఇవ్వడు అంటే ఇస్తాడనే అర్థం. Yes. ఎలాగో చెప్పు. వాడు ఎవరిని ఆకలితో ఉండనివ్వడు అంటే ఏంటి? భోజనం ఇస్తాడు అని అర్థం. వాడు చలిలో ఎవరిని వణకనివ్వడు అంటే ఏంటి? రగ్గులు ఇస్తాడు అని. ఎండలో ఎవరి కాళ్ళు కాలనివ్వడు అంటే ఏంటి? చెప్పులు ఇస్తాడు అని. వర్షంలో ఎవరిని తడవనివ్వడు అంటే ఏంటి? గొడుగులు ఇస్తాడు అని. ఇవ్వడు అంటే ఇస్తాడని. ఇవ్వడంటే ఇస్తాడని. ఇది ఎలా ఇచ్చే? అదేంటి? అదే కదా పందెం, ఇవ్వడంటే ఇస్తాడనే కదా. మీ పిల్లల సంపాదనతో ఎలాగూ బేవర్స్ గా బతుకుతున్నారు. ఇలా పిలిచి పందాలు వేసి డబ్బులు పోగొట్టుకోకండి రా. నేను ఎలా చెప్తాను. ఒరేయ్, నీ 2000 పోగొట్టుకున్నావు, బాధ లేదు. నా 1000 రూపాయలు పోగొట్టావు. ఒరేయ్, ఇవ్వడు అంటే ఇస్తాడు అని. కొట్టడు అంటే కొడతాడు అని. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. విజయ, మా నాన్నకి డబ్బెందుకు ఇచ్చావు? అడుగుతుంది నిన్నే, చెప్పు. డబ్బు ఇవ్వకపోతే మన వాళ్ళ పరువు పోతుందని ఇచ్చాను. వాళ్ళ పరువు పోతుందని కాదే, నా పరువు తీయాలని ఇచ్చావు. ఇందులో మీ పరువు పోయేదే ఉందండి. పోదా మరి, మొగుడు అయిపోయాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాడు, పాపం పెళ్ళం ఇచ్చి ఆదుకుంది అని నలుగురిలో నవ్వుల పాలు చేయాలి కదా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి. కాకపోతే నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? మీకు చెప్పకుండా ఇచ్చినా మీరిచ్చారని చెప్పే ఇచ్చాను. మీ బాధ్యత నా బాధ్యత అనుకుని ఇచ్చాను. నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? నాకు ఇష్టం లేకపోయినా మీ అవసరం కోసం నా డబ్బు తీసుకున్నారు, నా నగలు తీసుకున్నారు. అప్పుడులేం తప్పు. ఇప్పుడు నేను మీ అవసరాన్ని అర్థం చేసుకుని డబ్బు ఇస్తే అది తప్పైపోయిందా? నా దగ్గర లక్షలు మురుగుతున్నాయని ఇవ్వలేదండి. ఆత్మాభిమానాన్ని చంపుకుని నోట్ రాసి అప్పు చేసి మరీ ఇచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బుకి నేను నోటు రాయలేదని గుర్తు చేస్తున్నావా? అంత ఆత్మాభిమానం లేనివాడిని కాదు మేడం. చూపిస్తా, నా పౌరుషం ఏంటో చూపిస్తాను. కాదు, ఇదిగో నేను చేర్చుకున్న డబ్బుకి ప్రోనోటు. ఇది నీ దగ్గర తీసుకుని ఫైనాన్స్ కంపెనీలో పోగొట్టుకున్న డబ్బుకి ప్రోనోటు. ఇది నీ దగ్గర తీసుకున్న నగలకి ప్రోనోటు. ఇది నువ్వు మా వాళ్ళకి ఇచ్చిన డబ్బుకి ప్రోనోటు. ఎవరండి మీరు? నా పేరు రఘునాథ్ చౌదరి, మట్టపర్. మీరేనా రఘునాథ్ చౌదరి? నోటీస్ ఇస్తే గానీ మీరు బ్యాంకుకి రారండి? ఆ విషయం అడగటానికే వచ్చాను. ఈ నోటీస్ నాకెందుకు పంపారు? మీకు కాకపోతే ఎవరికి పంపుతామండి? మీ అబ్బాయి తీసుకున్న లోన్కి మీరు హామీ సంతకం పెట్టారుగా, మర్చిపోయారా? హామీ సంతకమా? ఆ రోజు ఏమండి, చదివి మరీ పెట్టండి. నాకు తెలీదే. తెలుసుకోవాలండి మీరు. మీరు బాకీ వెంటనే కట్టకపోతే మీ ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది. సార్ వేళ వేస్తే మా ఊళ్ళో నా పరువు పోతుంది, మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మీరు డబ్బు కట్టకపోతే నా ఉద్యోగం పోతుందండి, నా కుటుంబం నాశనం అవుతుంది. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఒక్క రోజా? కనీసం 2 నెలలైన టైం ఇవ్వండి. మా అబ్బాయితో చెప్పి డబ్బు కట్టి మీ ఏర్పాటు. అబ్బాయితో చెప్పంటారేంటండి? విజయ్ గారు వచ్చారు. పంపించండి. రామ్మారా? హలో సార్, ఇదిగోండి అగ్రిమెంట్. మావయ్య, ఏంటమ్మా, ఈయన మీ మామగారా? నువ్వు కోడలు వేయండి, ఈయన పరిస్థితి ఇలా అయింది. ఏంటి మావయ్య, ఏమైంది? అబ్బాయికి హామీ సంతకం పెట్టాను, ఇల్లు వేలం వేస్తా ఉంటున్నారు. కొంచెం టైం అడిగితే ఒప్పుకోవటం లేదు. సార్, ఆయన కొంచెం టైం ఇవ్వండి. కావాలంటే సంతకం నేను పెడతాను. ప్లీజ్ సార్. నువ్వు సంతకం పెడితే సరేనమ్మా. నిన్ను చూసి ఊరువాడ బాగుపడింది అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మీ మామయ్య మీ ఆయన ఎందుకలా అయిపోయారు? నువ్వు మా బ్యాంక్ క్యాటరింగ్ తీసుకున్నాక మా స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. ఇదిగో నీ క్యాటరింగ్ బిల్ పేమెంట్. థ్యాంక్ యూ సార్. రండి మావయ్య. ముందు ఇంటికి రాలేకపోయారా? ఫోన్ చేస్తే అబ్బాయి ఇంట్లో లేడన్నారమ్మా. ఉంటే ఏంటంట? మీ చింత చచ్చినా మీ పులుపు చావలేదు చౌదరి గారు. పరపతి పోయి పరువు పోయి అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక అప్పులు తీర్చలేక రోడ్డమ్మట పరిగెడుతున్నాడు మీ అబ్బాయి. మీకు ఆ విషయం తెలియదు. ఏ? రొయ్యల చెరువుకు వైరస్ రియాక్షన్ వచ్చిందండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కి యాంటీ రియాక్షన్ వచ్చిందండి. మొత్తం కొలాప్స్.
ఆ రోజున మీకు ఇచ్చిన 2 లక్షల రూపాయలు మీ అబ్బాయి మీకు ఇవ్వలేదు. తన అభిమానాన్ని చంపుకుని అప్పు చేసి మీకు ఇచ్చింది మీ కోడలు. నిశ్చితార్థం నాడు మీకు నగలు ఇవ్వలేదని మీరు అందరూ చీకొట్టారు కదూ. కానీ అసలు నగలు మీ అబ్బాయి తాకట్టు పెట్టుకున్నాడని, వాటి స్థానంలో గిల్టు నగలు పెట్టాడని, ఆ గిల్టు నగలు ఇస్తే మీ పరువు పోతుందని తన మీద నింద పడినా మీకు ఇవ్వలేదు. అది మీకు తెలియదు. ఈ రోజు ఒక్క సంతకం పెట్టి మీ కుటుంబం పరువు కాపాడింది. ఆ రోజు చిన్న హామీ సంతకం పెట్టమంటే తింటున్న తిండి దగ్గర నుంచి ఆమెను లేపేశాడు నీ కొడుకు. ఇవన్నీ తన మీద సానుభూతి చూపెట్టమని, కన్నీరు కార్చమని మీకు చెప్పట్లేదు. ఇంత ఉన్నతమైన వ్యక్తి మీ కుటుంబంలోకి కోడలుగా వచ్చిందని గర్వించమని కూడా మీకు చెప్పట్లేదు. కోడల్ని కూతురుగా కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను. మీ వాడు చేస్తున్న చిల్లు పడవ ప్రయాణాన్ని మునిగిపోకుండా ఆపమని చెప్తున్నాను. నేనెప్పుడు ఇలా చెప్తాను. అర్థం చేసుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇంకా చెప్పలేను. మీరు కాసేపు బయట ఉండండియా. ఇదే నా ఇల్లు. ఇదే సార్. విజయ్ గారు అలాగే. ఏమండి? ఎవరు? నమస్తే సార్. వీరేనండి కృష్ణ గారు, విజయ్ గారి హస్బెండ్. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. ఎమ్మెల్యే గారు సార్, మినిస్టర్ గారు పంపిస్తే వచ్చారు. విజయ్ గారి కోసం వచ్చాం. బయటికి రండి వెళ్ళండి. మావయ్య. అదిగో వచ్చారు. నమస్కారం అమ్మా. అమ్మా, నువ్వు చేస్తున్న కార్యక్రమాలని ఎంతో మంది ఆడవాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇకపోతే మన రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు మీకు ఎన్నిసార్లు సన్మానం చేస్తారన్నా మీరు ఒప్పుకోలేదట. అందువల్ల నేనే స్వయంగా రావాల్సి వచ్చింది. 15వ తేదీ సన్మానం. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. ఈ సన్మానాలు అవి నాకు ఇష్టం లేదండి. చూడమ్మా, ఈ సన్మానం కేవలం నిన్ను పొగట్టానికే కాదు, నువ్వు చేసింది మన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియాలి. ఇంకా ఎంతో మంది ఇన్స్పైర్ కావాలి. నేను వచ్చినందుకైనా నువ్వు ఒప్పుకొని తీరాలి. కృష్ణ గారు, మీరైనా మీ మిసెస్ గారికి చెప్పి ఒప్పించండి. వెళ్ళు. సన్మానం అంటున్నారుగా, వెళ్ళకపోతే బాగోదు. ఎమ్మెల్యే గారు, నేను మాటిస్తున్నాను. మా కోడలు తప్పకుండా వస్తుంది. మావయ్య, నువ్వు కాదనకమ్మా, తప్పకుండా వస్తుందండి. సంతోషం. వస్తానమ్మా. రేయ్, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపారా? పేమెంట్ కట్టలేదని చాలా హడావుడి చేశారు. అప్పుడు అమ్మాయి చూడండి, నేను అదే పనిలో ఉన్నాను. తొందరలో తీరుస్తాను. అమ్మా, వాడు మొండాడు. ఓడినా తనదే పై చేయి అంటాడు. నిన్ను మీ అమ్మా నాన్న మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా కాపాడుకుంటావు?